ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా వరకు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. అయ్యో అక్క, దూరంగా ఉండు. అడ్రస్ తెలియని అమ్మాయి కోసం అమెరికాలో సీట్ దొరికినా ఇంకా వీసాకు అప్లై చేయలేదు వీడు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎందుకురా ఇలా చేస్తావు? మరీ అంత ఎక్కువ నమ్మకం పెంచుకుంటే ఇలాగే జరుగుద్ది. రేయ్, నేను చదువుకున్న బుక్స్ తోనే నువ్వు చదువుకున్నావు, కానీ నాకులేదు తెలివితేటలు నీకెలా వచ్చాయిరా? వీడు ఇంత తొందరగా మాట్లాడనుకోలేదమ్మా. వాడు అచ్చం మీ నాన్నలాగేనే. మొదట్లో ఆయన ఇలాగే తిరిగేవారు, పెళ్ళయ్యాక మారారు. చెప్పిన వెంటనే ఎలా మారిపోయాడో చూడమ్మా. నిజంగానే సేల్స్ రేప్ లాగా సూట్ కేసు పట్టుకుని అమ్మాయిని సైట్ కొట్టేది మంచి ఐడియానే. కరెక్ట్ గా అమ్మాయిలకి నచ్చే ఐటమ్స్ అన్ని కొనిపెట్టుకున్నాడు. ఇలాంటి విషయాల్లో కుర్రాడు చాలా గట్టి వాళ్లే. ఇంకో సంవత్సరం వరకు మనం సోపు, లిప్స్టిక్, పౌడర్ కొనక్కర్లేదమ్మా. అబలపై పోలీస్ స్టేషన్ లో అత్యాచారం. విచారణ పేరుతో ఒక ఎస్ఐ, నలుగురు పోలీసులు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేసిన వైనం. ఏమిట్రా మీ వాళ్ళు ఇలా తయారయ్యారు? సార్ కొంపతీసి వీళ్ళేనా? ఏంటి ఈ పాంప్లెట్ లో ఒక చిన్న ప్రాబ్లం సార్. మీరు వెళ్ళండి సార్. ప్రీతి, ఏంటిది? పాంప్లెట్. ఇంటి పరువుని ఇలాంటి పాంప్లెట్స్ తో రోడ్డుకి ఎక్కిస్తున్నావా? ఏంట్రా అది? మీరే చదివి చూడండి. మోడర్న్ లవర్స్ ని కలపండి, టైటాన్ వాచ్ గెలుపొందండి. జూలై 20వ తేదీ ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ S6 సీట్ నెంబర్ 61 లో అతన్ని నేను చూశాను. అప్పటి నుంచి ప్రతి కాలేజీ, ప్రతి వీధి తిరిగి తిరిగి అలసిపోయాను. అతను మీరే అయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే మాకు తెలియజేయండి. అతను ఆచూకీ తెలిపిన వారికి టైటాన్ వాచ్ తో పాటు మా పెళ్లికి రేమండ్ ప్యాంట్, షర్టు కూడా బహుమతిగా ఇస్తాం. ఇట్లు ప్రీతి కేర్ ఆఫ్ స్వీటీ. ఈ చెత్త ఐడియా స్వీటీ ఇచ్చిందా? ఆ రోజు నన్ను చెక్ చేసి మీరు టెలిషాపింగ్కి వెళ్ళినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చింది. ఆహా, ఆ రోజే డౌట్ వస్తే చెప్పకుండా ఈ రోజు దాకా ఏం చేస్తున్నావు? ఆవిడ టైం ఎక్కడ ఉందిరా? మేకప్ వేసుకోవడానికి, లిప్స్టిక్ పూసుకోవడానికి సరిపోతుంది. నాన్ సెన్స్. ప్రీతి, నీ గురించే మాట్లాడుతున్నావు. నోరు మూసుకుంటే ఏంటి అర్థం? వాడంటే నీకు అంత పిచ్చా? అవును. ఇంకోసారి ఇలా చేస్తే కాళ్ళు వెనుకొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. జాగ్రత్త. తర్వాత మాట్లాడుతుంది, ఊరుకో. వెళ్ళు. అసలు అతను ఇక్కడికి వస్తాడని ఎలా అనుకుంటావే? తను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. నాలాగే తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఇలాగే అతనికి ఇష్టమైన చోట్లన్నీ వెతికావు, ఎక్కడా కనబడలేదు. అసలు ఇక్కడ ఉంటాడని ఏంటి గ్యారంటీ? ఒకవేళ ఉన్నా అతన్ని ఎలాగే వెతికి పట్టుకోవడం? తను నాలాగే ఇక్కడే ఎక్కడో వెతుకుతుంటాడు. ఇదిగో తీసుకో. సోనీ, ఈ బాల్ డెఫినెట్ గా 6. కిస్సా?
సినిమాకి తీసుకెళ్తా అని రూమ్ తీసుకెళ్ళాడు. కరెక్ట్ గా ఆ టైంలో కరెంట్ పోయింది. ఏయ్, ఏంటే ఏమైంది? అరే మామ ఎవరు అమ్మాయి నిన్నే చూస్తుంది? ఏమో వీడినా? చిచి చియా సారీ. ఏంట్రా మనం ఏ అమ్మాయికి నచ్చట్లేదు. ఏమోరా. ఎన్నిసార్లు చెప్పాలండి చెప్పేది రా, కూర్చుంటారండి. Excuse me. ప్రీతి, నేను చాలా అలసిపోయానే. ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఒక్క ఓవర్ ఉంది. జనమంతా మన పైన పడేలోగా బయట పడ్డం మంచిది. Yes, sir. ఓ పని చేద్దామా? అందరూ వెళ్లేదాకా ఉండి చూసి వెళ్తామా? ఈ స్టేడియం కట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నా. స్టేడియం తమరు ఏ స్టేడియం డౌట్స్ వచ్చినా చేయండి. నన్ను అడగండి. India 264 for 8 from 48.2 overs. And comes the bowler. Sandeep Singh is right towards mid-on. It's got the ball. Yes, it's a four. Exactly what the doctor ordered. ఎక్కడ తగలడ్డాడో ఏమిటో. ఎక్స్క్యూజ్ మీ సార్, మా మేనేజర్ గారు, ఏసీపీ గారు మొత్తం స్టేడియం Shut అంతా సార్ స్టేడియంలో ఎవరో బాంబు పెట్టారు సార్. మ్యాచ్ అయిపోయేలోపు అది పేలుతుంది సార్. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎవరికి ఏ ప్రమాదం రాకుండా మేము కాపాడతాం. హే, నీకు పిచ్చి పట్టిందా? నేను 2 బస్సులు వారి ఇంటికి వెళ్ళాలి. కావాలంటే నువ్వు మ్యాచ్ చివరి దాకా ఉండి పెవిలియన్ అంతా ఊడ్చిరా. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. What do we have now? India requires 10 out of 5 balls. Yuvraj facing his whacked and it's gone all over. Yes. ఏంటి సార్ మీరు చెప్పేది? మ్యాచ్ అయిపోవడానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. స్టేడియంలో మొత్తం 30,000 మంది క్రౌడ్ ఉన్నారు. ఇంతమందిని ఎలా కాపాడగలరు? ఇంపాసిబుల్ సార్. అది కాదు సార్. ప్లీజ్ మెల్లగా మాట్లాడండి. ఎవరికి తెలియకుండా మా బాంబ్ స్క్వాడ్ వచ్చి బాంబ్ డిస్పోజ్ చేస్తారు. సార్ ఈ బాంబు బ్లాస్ట్ కారణం కేవలం రాజకీయ నాయకులా? మాకు చాలా పనులు ఉన్నాయి. ప్లీజ్ మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాం. మనకు చెప్పకుండా వాడు ఇక్కడికి వచ్చి ఉండడు రా. లేదురా, మనం వాడిని ఇంట్లో ఇరికించినప్పటి నుంచి వాడు మనకు కావాలని అవాయిడ్ చేస్తున్నాడు రా. కపిల్ చెప్పింది కరెక్టే. వాడు పొద్దు నుంచి ఇంటికి వెళ్ళలేదు, మన దగ్గరికి రాలేదంటే ఇక్కడికే వచ్చుంటాడు. గంట నుంచి చూస్తున్నాను. నా కళ్ళ ముందే ఎన్నో సవాళ్లు తీసుకెళ్తారు. వదలవయ్యా, నా బిడ్డ నేనే వెతుక్కుంటాను. ఇలాంటి టైంలో లోపలికి పంపించడం కుదరదు. ఈ పరిస్థితిలో ఎలాగయ్యా కాపాడేది? ఒక 10 నిమిషాలు ముందు తీసుకురాకూడదు? ఒకవేళ మన శ్రీధర్ కూడా లోపల ఉండుంటే వాడి పరిస్థితి ఇదే కదా. మీ దగ్గర కాలేజ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా? ఎరా, ఉన్నాయి. రండి. ఏయ్, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? పక్కండి సార్. మేమంతా కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తరఫున హెల్ప్ చేయడానికి వచ్చాం. మిగిలిన స్టూడెంట్స్ అంతా వెనకాల వస్తున్నారు. దిస్ ఇస్ మై ఐడి కార్డ్. ఓకే, తొందరగా హెల్ప్ చేయండి. సార్, నా ఐడెంటిటీ కార్డు. పర్లేదు పర్లేదు Okay, వెళ్ళండి. come on, ఏయ్, come on. మీరేంట్రా తప్పండి. కమ్ ఆన్ క్విక్ హరి అప్. తిట్టినా పర్వాలేదే. ప్రీతి వాళ్ళ అన్నయ్యకి జరిగిందంతా చెప్పేద్దాం. పదండి. ఏ వాళ్ళన్నీ అక్కడ ఉన్నారు. కపిల్, ఇది శ్రీధర్ షూ లాగుంది కదరా. ఛీ, ఇలాంటి చూలు దేశంలో చాలా మందికి ఉంటాయి. ఆడికి అలాంటిదేం జరిగి ఉండదు. వాడి గ్యాలరీలో కూడా ఎక్కడ లేడురా. ఒకవేళ శ్రీధర్ని హాస్పిటల్ తీసుకెళ్లారేమో. పదండి అక్కడికి వెళ్తుందా. కమాన్. రే పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం. శ్రీధర్లా ఉన్నాడు. రే ఎత్తండి. జాగ్రత్త.
ఫ్యామిలీ ఎవరు మేమే. అర్జెంట్ గా రండి పదండ్రా. రామ్మా. చూడు నేను ప్లీజ్ కుర్చీ డాక్టర్, కట్టుకొని నేను వెళ్ళాలి. 10 నిమిషాలు కూడా కాలేదు అప్పుడే బయటకు వెళ్తానంటావేంటి డాక్టర్ నేను 5 మినిట్స్ లో వచ్చేస్తాను దెర్ ఇస్ నో వే ఐ యామ్ గోయింగ్ టు డిశ్చార్జ్ యు ఎక్కడికి వెళ్తారా నేను అమ్మాయి స్టేడియం లో చూసాను రా. రేయ్ అప్పుడు అలా వెళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చో తెలుసా అది కాదు. నీ వల్ల మా అందరికి టెన్షన్ వెతకడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? అతన్ని చూసానని చెప్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు. లేదే, అతనిలాగే ఉన్నాడే. అలా అనుకునే బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నాం. అసలు నీదంతా ప్రేమ అనుకుని మేము హెల్ప్ చేసామే, అదే మేము చేసిన తప్పు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రేమలు గేములు వద్దని నిన్నే కదా తిట్టాను.